అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి జీకే ప్రాక్టీస్ సెట్ నెంబర్ 6. సో ఇందులో మీకు తెలిసిన ఆన్సర్స్ కామెంట్ చేస్తుండే, తెలియని వాటిని చూసి చెప్పిన తర్వాత తెలుసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేస్తాం. వాటి బిట్స్తో కాకుండా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మీ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. సో ఫస్ట్ చూడండి, వరల్డ్ హెరిటేజ్ సైట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపీ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో హంపీలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో హంపీలో. సో అయితే ఇది హంపీ అనేటువంటిది ఏ రాష్ట్రం అంతే సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ప్రపంచ వారసత్వ సంపదలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. సో మన ఇండియాలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవేవి ఉన్నాయి, సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటిది. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కంపల్సరీ బిట్ ఉంటుంది మనకి ఎవ్రీ ఎగ్జామ్ పేపర్లో. సో ఇక్కడ హంపీ గురించి అడుగుతున్నాడు. హంపీ ఏ రాష్ట్రంలో ఉందంటే మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. హంపీ ఎక్కడండి? కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ కాల్డ్ ద ఇండియన్ ఐన్స్టీన్? సో హిస్టరీకి వెళ్ళినట్టయితే ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు? చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇండియన్ ఐన్స్టీన్ అని. ఎవరిని అంటారు ఇండియన్ ఐన్స్టీన్ అండి? నాగార్జున. సో నాగార్జున అని అంటారు. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ రిప్రజెంటేషన్ ఇన్ రాజ్యసభ? సో గత వీడియోలో చెప్పాను కదా రాజ్యసభ గురించి ఒక బిట్ నెక్స్ట్ సెట్లో ఉంటుంది. సో ఇది సో మనం ప్రీవియస్గా ఒక సెట్లో వచ్చేసి రాజ్యసభ టర్మ్ అడిగాము, తర్వాత ఇంకొక సెట్లో రాజ్యసభ యొక్క మ్యాక్సిమం మెంబర్స్ ఎంత అడిగాము. ఈ సెట్లో వచ్చేసి మనకు రాజ్యసభ యొక్క యూనియన్ టెరిటరీస్ అంటే ఏ యూనియన్ టెరిటరీస్కు స్థానం ఉన్నాయి అనేటువంటిది, సీట్లు ఉన్నాయనేటువంటిది. సో మనం చూసుకుంటే గతంలో రాజ్యసభలో 2 వాటికే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 3 ఉన్నాయి. ఎందుకంటే 2019లో మనకు 2019 అక్టోబర్ 31 తర్వాత మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ 2 సపరేట్ యూటీస్గా అయిపోయాయి స్టేట్స్ అనేటువంటిది. సో జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది సపరేట్గా యూనియన్ టెరిటరీగా మారిపోయింది. సో లడాక్ కూడా ఎక్స్ట్రాగా ఏర్పడింది. సో అప్పుడు ఏమవుతుంది, గతంలో రాజ్యసభలో 2 మాత్రమే ఉండేది. ఏంటి? ఒకటి ఢిల్లీ యూనియన్ టెరిటరీకి, 2 పుడుచేరికి అంటే పాండిచేరికి ఉండేది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ఏమైంది, జమ్మూ కాశ్మీర్ కూడా ఒక యూనియన్ టెరిటరీ కింద వచ్చేసింది. కాబట్టి వాళ్ళకు కూడా అందులో రాజ్యసభలో సీట్లు ఉన్నాయి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి మొత్తం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పాండిచేరి, తర్వాత ఢిల్లీ. సో మొత్తం ఎన్ని యూనియన్ టెరిటరీస్కి ఈ యొక్క రాజ్యసభలో అవకాశం ఉందంటే సీట్స్ 3 యూనియన్ టెరిటరీస్, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, ఇది అప్డేటెడ్ అండి. సో మీకు కొన్ని బుక్స్లో ఏమన్నా 2 ఉండొచ్చు ఏమైనా చదివినప్పుడు. కాబట్టి ఇప్పుడు అప్డేటెడ్ కంటెంట్ బుక్ ఉంటే మాత్రం 3 ఉండాలి. ఎందుకంటే 2019 తర్వాత ఇది చేంజ్ అయింది కాబట్టి, రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు యూనియన్ టెరిటరీగా మారింది కాబట్టి ఇది చేంజ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. సో కొన్ని అప్డేట్స్ జరుగుతున్నవి మీరు ఏమన్నా బుక్స్లో ఉన్న చదివేటప్పుడు అప్డేట్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటుండాలి. నెక్స్ట్ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ గాట్ ద పులిటర్ ప్రైజ్ ఫర్ ద ఫిక్షన్ ఇన్ 2019? సో ఫిక్షన్ కేటగిరీలో పులిటర్ ప్రైజ్ 2019 దేనికి వచ్చింది అంటే ఏ స్టోరీకి రావడం జరిగింది? సో ద సెలియంట్ పేషెంట్, ద వైట్ టైగర్, ద ఆర్ట్ ఆఫ్ వార్, తర్వాత ద ఓవర్ స్టోరీ. మరి దేనికి వచ్చిందంటే పులిటర్ ప్రైజ్ ఫిక్షన్లో 2019లో ద ఓవర్ స్టోరీ. నెక్స్ట్ చూడండి, ద వెల్లింగ్టన్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ ఆర్ స్పోర్ట్? సో వెల్లింగ్టన్ ట్రోఫీ అనేటువంటిది ఏ క్రీడకు చెందినటువంటి ట్రోఫీ అనేది అడుగుతున్నారు ఇక్కడ. సో దేనికంటే రోయింగ్ అండి. సో ఆప్షన్ డీలో ఉన్నటువంటి రోయింగ్ అనేటువంటి గేమ్ చెందినటువంటిది ఈ వెల్లింగ్టన్ ట్రోఫీ. నెక్స్ట్ చూడండి, విచ్ సర్చ్ ఇంజన్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ఫైండింగ్ స్కాలరీ ఆర్టికల్స్? సో స్కాలరీ ఆర్టికల్స్ సెర్చ్ చేయడానికి ఏ సర్చ్ ఇంజన్ మనకు బాగా యూజ్ అవుతుంది? వెబ్ స్కాలర్, గూగుల్ స్కాలర్, బింగ్, స్కీరస్. సో మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది స్కాలర్. సో ఆప్షన్ బిలో ఉన్నటువంటి గూగుల్ స్కాలర్ అనేటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, కోల్కతా సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. చూడండి ఇది కోల్కతా. ఈ వీడియోలో మళ్ళీ మనం కోల్కతా ఒక వీడియోలో కృష్ణా అంటే విజయవాడ గురించి చెప్పాను, చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి కోల్కతా సిటీ గురించి అడుగుతున్నాను. సో చూసుకుంటే మీకు ఇలా అన్ని ప్రాక్టీస్ సెట్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక వీడియో అయితే నేను ఒక 100 వరకైనా తీసుకెళ్తా ఈ ప్రాక్టీస్ సెట్లు. సో ఇలా ఇన్ని బిట్స్ తయారు చేసినప్పుడు మీకు ఆల్మోస్ట్ చాలా రకాల టాపిక్స్ కవర్ చేస్తాను. సో కోల్కతా సిటీ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్. ఏ నది ఒడ్డున ఉంది కోల్కతా అనేటువంటి? కోల్కతా ఎక్కడుందండి? వెస్ట్ బెంగాల్లో ఉంది కదా. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఏంటి? కోల్కతా. సో మరి కోల్కతాలో ఉండే నది ఏంటంటే హుగ్లీ నది. సో మరి అలాగే సారో బెంగాల్ అని ఏది నది అంటారంటే హుగ్లీ. సో సారో బెంగాల్ అని ఏ నదిని అంటారండి? హుగ్లీ. చాలా ఇంపార్టెంట్ బిట్, సారో బెంగాల్. సో హుగ్లీ నది. సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. సో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇది కూడా మళ్ళీ ఇంకో క్వశ్చన్ వరల్డ్ హెరిటేజ్ సైట్ మీద. ఇది నేనైతే ఇంకొక బిట్ అయితే తయారు చేయడం జరిగింది. ముందు హంపి గురించి అడిగాను. ఈ యొక్క దీనిలో వచ్చేసి రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ గురించి అడుగుతున్నాను. సో సారీ అండి, సో లాస్ట్ వీడియోలో ఒకటి తప్పు చెప్పాను. సో ఈ యొక్క సారో బెంగాల్ అని ఏ నదిని అంటారంటే దామోదర్ అండి. సారీ,
సో హుగ్లీ కాదు, దామోదర్. సో ఆ బిట్ అయితే తప్పిపోయింది. సో కొద్దిగా డౌట్ ఉండడం వల్ల నేను అందుకే మళ్ళీ బ్యాకప్ చెప్తున్నాను, దామోదర్. సో సారో ఆఫ్ బెంగాల్ అనేటువంటిది ఏ నదిని అంటారంటే దామోదర్ నదిని. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందండి? రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అంటుండేది మనకు అందరికీ తెలిసి ఉంది. ఎక్కడండి? ఢిల్లీలోనే కదా. సో ఆప్షన్ డీలో ఉన్నటువంటి ఢిల్లీ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. హూ ఈజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? సో నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే మనకు తెలిసింది, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. సో దేన్ని అంటారంటే ఎవరిని అంటారంటే నెపోలియన్ ఆఫ్ ఇండియా అని సముద్రగుప్తుని అంటారు. సో ఆప్షన్లో ఉన్నటువంటి సముద్రగుప్త ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం. చివరి ప్రశ్న, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఫస్ట్ 5 year ప్లాన్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఫస్ట్ 5 year ప్లాన్ యొక్క టర్మ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నాడు. సో ఫస్ట్ 5 year ప్లాన్ టర్మ్ ఏంటండి? 1951 నుంచి మనకు ప్లానింగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో 1951 నుంచి 56 కాలంలో ఫస్ట్ 5 year ప్లాన్. మరి ఫస్ట్ 5 year ప్లాన్ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుసుకోవాలి. తర్వాత సెకండ్ 5 year ప్లాన్ టర్మ్ అంటే మొత్తం మనకు ఇప్పటివరకు ఏంటంటే 12 5 year ప్లాన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది 5 year ప్లాన్స్ రద్దు చేసి దాని ప్లేస్లో 2015 సంవత్సరం నుంచి నీతి ఆయోగ్ రావడం జరిగింది. మరి ఆ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్, CEO ఎవరు? సో తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎవరు? మరి నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది? మరి ప్లానింగ్ కమిషన్ 12 ఉన్నాయి కదా, వాటి యొక్క ఇయర్స్ ఏంటి? సో ఎప్పుడెప్పుడు గ్యాప్లు వచ్చాయి ప్లానింగ్ కమిషన్లో? తర్వాత మహలోనోబిస్ ప్లాన్ అని దేని అంటారు? సో ఇలా చాలా 5 year ప్లాన్ సంబంధించి మొత్తం 12 5 year ప్లాన్స్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ప్రతి 5 year ప్లాన్కి కూడా. సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటా. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని పాయింట్స్ అనేవి దొరుకుతాయి. సో చదవండి. సో ఎందుకంటే మీరు ఓన్గా సెర్చ్ చేసి చదివితే, అది రాసుకుంటే మీకే బాగా యూజ్ అవుతుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. అంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ యొక్క ప్రాక్టీస్ సెట్ అయితే. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లే స్టోర్ నుంచి మన యాప్ను కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే. ఇలాంటి నెక్స్ట్ జీకే ప్రాక్టీస్ సెట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.